ఏలూరు జిల్లా చింతలపూడిలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక రత్న కాంప్లెక్స్లో జరిగిన ఈ కార్యక్రమానికి చింతలపూడి మండల అధ్యక్షులు చేదరాల మదిబాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చింతలపూడి ఏఎంసీ చైర్మన్ చేదరాల దుర్గా పార్వతి మదిబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముందుగా జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. నగర పంచాయతీలో పనిచేసిన పారిశుద్ధ కార్మికులకు దుప్పట్లు అందజేశారు. అలాగే విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు పంపిణీ చేశారు. అంతేకాకుండా ఒక వృద్ధురాలికి ఏఎంసీ చైర్మన్ తన 1 నెల జీతంతో నిత్యావసర సరుకులను అందజేయడం విశేషంగా నిలిచింది. తర్వాత రత్న కాంప్లెక్స్ నుంచి కొత్త బస్టాండ్ వరకు మీదుగా పాత బస్టాండ్ వరకు భారీ రైలు ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద చలివేంద్రాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు బ్రెడ్ మరియు పండు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు జనసేన పార్టీని స్థాపించి 12 సంవత్సరాలు పూర్తి చేసి 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జనసేన పార్టీ లక్ష్యమని తెలిపారు. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చింతలపూడి మండలం 2వ స్థానంలో నిలిచిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శీతల గాంధీ, నారపాము యేసుబాబు, కొత్తపల్లి సాయిబాబు, కడప వినోద్, చిక్కాల శ్రీను, పోతుల శ్రీను, చిన్నశెట్టి శివకుమార్, అడప కరీం, ఉప్పాల వెంకటేశ్వరరావు, సీదరాల మల్లికార్జునరావు, ఊరెడ్డి సునీత, హేమలత, ఆకుల మధు, కేఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా వారికి మనం దుప్పట్లు అందించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న కొంతమంది అందించిన తర్వాత మరి కొంతమందిని పిలుస్తారు. వారు కూడా వచ్చి మీ చేతుల మీద తిరిగి చేయడం వస్తుంది. తర్వాత మన మౌళపల్లిలో ఉన్నటువంటి పెద్ద ఆవిడకి చంద్రపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ప్రతి నెల ఆవిడకి వచ్చే జీతాన్ని ఎవరికో వారికి నెల సరుకులు ఈరోజు మామ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా అమ్మ, సంతోషమా? థ్యాంక్ యూ. తల్లి దోడ్రా స్వప్న అదేవిధంగా క్లాస్ దశ ప్లీజ్.
వీరు 300 సభ్యత్వాలు దగ్గరలో ఉన్నారు. రీజనల్ వాళ్ళు మోహన్ అండ్ రావు ఇద్దరు కూడా సభ్యత్వాలు రీజన్ లో చాలా చాలా బాగా చేయడం జరిగింది. వారికి శుభాకాంక్షలు. గ్రేట్. కార్యక్రమం ఒక 20 నిమిషాలు అయిపోతుంది. 12 అయింది. మనం అనుకున్న టైం కంటే ఎర్లీగానే పూర్తి చేసాం. ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కళ్యాణ్ గారి నాయకత్వం, కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, మధుబాబు గారి నాయకత్వం, మధుబాబు గారి నాయకత్వం, ఐశ్వర్య గారి నాయకత్వం, మనోహర్ గారి నాయకత్వం, నాగబాబు గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఓకే చెప్పండి. బాబు అడ్డం రాబాకు నువ్వు. కొంచెం మీరు రండి. ఓకే ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు జనసేన పార్టీ పుట్టి 13 సంవత్సరాలులోకి అడుగు పెడుతుంది. 12 సంవత్సరాలు పూర్తయి ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చింతలపూడి పట్టణంలో జనసేన పార్టీ ఆఫీస్ నందు చింతలపూడి మండల మరియు పట్టణ జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా వివిధ హోదాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా అనేక సేవా కార్యక్రమంలో పాల్గొని ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎన్నో ఆశయాలతో ఆయన 2014 హైదరాబాద్ నోవాటల్ హోటల్లో పార్టీ స్థాపించిన దగ్గర నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమిని ఏకతాటిపై తీసుకొచ్చి కూటమి ప్రభుత్వ ఏర్పాటులో ఏ విధంగా పాత్ర పోషించారనేది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ ఈరోజు మన భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఆయన ఉండడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన పంచాయతీరాజ్ తీసుకున్న తర్వాత ఎలాంటి డెవలప్ జరుగుతుందో చూసింది. గత ప్రభుత్వంలో
ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో అస్తవ్యస్తంగా రోడ్లని ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అన్ని పల్లెల్లో రోడ్లు వేయడం, అదేవిధంగా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఈ రోజుకి 50 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నప్పటికీ కూడా గిరిజన ప్రాంతాల్లో ఈ రోజుకి రోడ్లు లేవని చెప్పేసి చాలామంది బాధలు పడుతున్నారని చెప్పేసి ఆయన అర్థం చేసుకొని గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయడం కానీ, అక్కడ డ్రైనేజీలు ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇళ్ళకి కరెంట్ అందించడంలో కూడా ఆయన ఎంతో ముందున్నారని చెప్పి చెప్పవచ్చు. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ఈ ఉత్సవాలన్నింటినీ కూడా గిరిజన పుత్రులతో ఆయన పాలు పంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చింతలపూడిలో మేము కూడా కళ్యాణ్ గారి ఆశయాలకి అనుగుణంగా ఈరోజు వృద్ధులకి దుప్పట్లు పంచడం కానీ, అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం, అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద మా నాయకులందరం కలిసి పేషెంట్లకి బెడ్ అవన్నీ పంచడం కూడా జరిగింది. అదేవిధంగా వేసవికాలం వచ్చిందని చెప్పేసి అందరికీ కూడా అవసరమైనటువంటి చలివంతరాన్ని కూడా మనందరం కూడా ఈరోజు అక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ 13-12 సంవత్సరాల ప్రయాణంలో పవన్ కళ్యాణ్ గారితో మేమందరం కూడా నడవడం జరిగింది. ఆయన ఖచ్చితంగా రాష్ట్రానికి అదేవిధంగా దేశానికి అవసరమైన నాయకుడు. ఆయన ఆశయాలకి అదేవిధంగా ఆయన మార్గదర్శకాలని మేమందరం కూడా తీసుకొని ఆయన మార్గంలో మేము ప్రయాణిస్తామని చెప్పి కోరుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క పాత్ర అనేది అవసరమని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. జై జనసేన, జై జనసేన.